హాయ్ హలో వెల్కమ్ టు హోమ్ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యానీ. ఆగండి, సండే అని బయట ప్లాన్ చేసేసారా? రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నారా? ప్రతిదీ బయట తినేస్తే కిక్కేముంటుందండి. ఇలా ఓసారి ట్రై చేయండి. ముక్కలోన వరకు సాఫ్ట్గా కుక్ అయ్యి ఫ్లేవర్ రెస్టారెంట్ ఫీల్ని టేస్ట్ని ఇచ్చే స్పెషల్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 kg చికెన్ని ఇలా పెద్దగా కట్ చేసి తీసుకోవాలి. బాగా వాష్ చేసి ఘాట్లు పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 1 లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. కాశ్మీరీ లాల్ మిర్చ్, పసుపు, మిరియాల పౌడర్, ఇలాచీ పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పౌడర్, కారం, జీరా పౌడర్, టేస్టింగ్ సాల్ట్ ఇవన్నీ వేసి కట్ చేసిన గ్రీన్ చిల్లీ, సన్నగా చాప్ చేసుకున్న పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యి, 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేయండి, లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ కలుపుతాం కాబట్టి. ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా మొత్తం పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు పెరుగుని వేసుకొని మళ్ళీ ఇలా మత్తన చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. ఇంకంత టైం లేకపోతే 1 అవర్ ముందైనా కలిపి పెట్టుకోండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లో రావాలి. నేను కుక్కర్లో దమ్ చేసుకుంటున్నాను. సేమ్ డేక్షాలో చేసుకున్న టైంలోనే దమ్ పెడితే సరిపోతుంది. కుక్కర్లో చేయడం వల్ల స్టీమ్ ఎటు పోకుండా బాగా కుక్ అవుతుంది. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాక అందులో నైట్ అంతా మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని వేసేసి మిక్స్ చేసుకోండి. మీరు కలిపే 1 అవర్ ముందు చికెన్ తీసి బయట పెట్టండి. బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసాం కదా, అందుకే నూనె తక్కువ వేయమన్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం కసూరి మేతి, హోల్ బిర్యానీ మసాలా, షాజీరా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద ఎసరికి వాటర్ పెట్టి అందులో హోల్ బిర్యానీ మసాలాని వేసుకొని సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి కొంచెం పుదీనా, కొత్తిమీరని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. లెమన్ జ్యూస్ని కూడా వేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఎసరు వచ్చే వరకు వెయిట్ చేయండి. 1 అవర్ ముందు ఇలా బాస్మతి రైస్ని బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ బాగా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఎసరు వచ్చాక నానబెట్టిన రైస్ అందులో వేసి 1-2 సార్లు బాగా కలుపుకొని వదిలేయాలి. ఎక్కువసేపు కలపడం వల్ల రైస్ విరిగిపోతుంది. ఇలా కుక్ అవుతున్నప్పుడు కొంచెం ఎసరు వాటర్ని తీసుకొని చికెన్ మీద వేసుకోవాలి. రైస్ ఇలా కొంచెం 50% కుక్ అయిన తర్వాత ఒక లేయర్ని తీసుకొని పీసెస్ మీద వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మళ్ళీ 75% కుక్ అయిన తర్వాత ఇంకొక లేయర్ని కూడా తీసుకొని వేసుకోవాలి. లాస్ట్గా 80% కుక్ అయిన రైస్ మొత్తం వేసేయాలి ఒక లేయర్ లాగా. ఇలా రైస్ మొత్తం వేసేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎసరు వాటర్ని పావు గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరని వేసుకొని ఎల్లో ఫుడ్ కలర్ని అలాగే రెడ్ ఫుడ్ కలర్ని వేసేసి పైనుండి కొంచెం 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం బిర్యానీ మసాలాని కూడా జల్లుకొని మనం ముందుగా తీసిపెట్టిన ఎసరు వాటర్ ఉంది కదా, అది రౌండ్గా మధ్యలో వేసి మూత పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టి 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఇలా టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుంటే వేడి మీద కదపకండి, ముద్దలా అయిపోతుంది. చల్లారాకే ఇలా తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. రెస్టారెంట్కి ఏ మాత్రం తగ్గకుండా టేస్టీ ఫ్లేవరబుల్ రైస్తో కుక్
కుక్ చేసుకోవచ్చు. లాస్ట్‌గా ఫినిషింగ్‌లో రైతా, లెమన్, ఆనియన్స్ పెట్టుకుంటే ఎంతో టేస్టీ దమ్ బిర్యానీ రెడీ. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి. చూసారా పీస్ ఇలా అంటేనే మొత్తం ఎలా వచ్చేస్తుందో, ఇలా సాఫ్ట్‌గా కుక్ అవుతుంది. డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి.